భాషాభివృద్ధి. ఐకమత్యమే బలం కథను పిల్లలకు హావభావాలతో చెప్పాలి. ఒక రోజున కొన్ని పావురములు గుంపుగా ఎగురుతూ ఒక అడవి మీదుగా వెళ్తున్నాయి. ఇంతలో ఒక చోట నూకలు కనిపించాయి. పావురముల నాయకుడు మిగిలిన పావురములను హెచ్చరించాడు. అడవిలో నూకలు రావడం ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏదో మోసం ఉండి ఉంటుంది. ఈ నూకల కోసం మనం ఆశపడకూడదు అని. అయితే ఆ గుంపులోని ఒక ముసలి పావురం నాయకుని మాటలను అంగీకరించలేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆహారం మానుకొంటే ఎలా బ్రతుకగలము? కాబట్టి మనం వెళ్ళి ఆ నూకలు తిని వద్దాము అన్నది. మిగిలిన పావురాలు కూడా ముసలి పావురం మాటను బలపరిచాయి. తీరా నేలమీద దిగేసరికి వారందరూ ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నారు. అందరూ ముసలి పావురాన్ని నిందించటం మొదలుపెట్టారు. అప్పుడు మళ్లీ పావురాల నాయకుడు ఇలా అన్నాడు: ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఒకరినొకరు నిందించుకోవటం వల్ల లాభమేముంటుంది? మనం ఈ ఆపద నుండి బయటపడాలి. అందుకే మనమంతా ఒక్కసారిగా పైకెగిరితే వలతో సహా వెళ్ళిపోవచ్చును. అడుగో వేటగాడు వస్తున్నాడు. మన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారి ఎగురుదాం. ఊ అనే అంతే పావురాలన్నీ వలతో సహా ఎగిరిపోయాయి. పావురాల నాయకుడు తన మిత్రుడైన ఒక ఎలుక దగ్గరు వారిని తీసుకుని పోయాడు. ఎలుక వాడి అయిన తన పండ్లతో వలత్రాళ్లు కొరికి వారిని విడిపించింది. ఐకమత్యంగా ఉండి పావురములు తమను తాము ప్రాణాపాయం నుండి కాపాడుకున్నాయి. జ్ఞానాభివృద్ధి. ముందు వెనుక ఆనియన్ రింగ్స్. 3 వృత్తాలలో పిల్లలను పరిగెత్తిస్తూ విజిల్ వేసినప్పుడు టీచర్కు ఎదురుగా వచ్చిన గుండ్రని వృత్తంలో ఉన్న విద్యార్థి తన ముందున్న వెనుకున్న విద్యార్థుల పేరు చెప్పాలి. శారీరకాభివృద్ధి. బెలూన్ సూది గాలిలో ఎగురవేయుట.